క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అంతరంగ పోరాటాలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించక ముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మార్చుకుందాం అనుకున్నా రోజు తన ప్రాచీన స్వభావాలతో పెనుగులాడుతూ ఉండేవాడు. నిజంగా ఇటువంటి పరిస్థితి మనలో అనేక మంది ఎదుర్కొంటూనే ఉంటాము. రక్షణ అనుభవం పొందినప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక బలహీనతతో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటాము. అపోస్తలుడైన పౌలు ఇట్టి సంగతిని వివరిస్తూ రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు అని చెప్పబడిన రీతిగా దేవునికి వ్యతిరేకంగా పాపము చేయాలనే కోరిక మనలో ఉండదు గాని పాపము చేయుటకు మన శరీరము అంతరంగంలో పోరాటాన్ని ఎదుర్కొంటుంది. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను అని వ్రాయబడిన రీతిగా సమస్య ధర్మశాస్త్రానిది కాదు గాని మనదే. ఎందుకంటే మనం పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాము. మన జీవితాలు మార్చుకొని మన ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని క్రీస్తులోనే రక్షణ కలుగుతుందని విశ్వసించిన ఆ క్షణమే మన జీవితం నూతన సృష్టిగా మారుతుంది. అయితే క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించినప్పటికీ పరిపూర్ణంగా ఆధ్యాత్మికంగా నిర్మించబడాలంటే జీవితకాలం ప్రయాణంలా కొనసాగే ప్రక్రియ. శరీరంలో అంతరంగ పోరాటాల మధ్య పెనుగులాడుతున్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ఉన్నప్పుడు శరీరచలపై విజయం పొందగలం. ఈ అనుభవం గుండా ప్రయాణించి మార్పు చెందిన మన జీవితాలు ఒకనాడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఎదుర్కొని ఆయనను పోలిన వారమై రూపాంతరం పొందగలం. ఇటు అనుభవం కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.